ప్రోమో 2 చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? కుమ్ము పారదొబ్బాడు ఎమాన్యుల్. మామూలుగా కుమ్మే లేదు, క్లీన్ స్వీప్, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. ఒక్కసారి నిఖిల్ నాయర్కి వచ్చింది. నేనేమనుకున్నానంటే, నేను అప్డేట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, ఎమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పి. ఫ్లూక్లో వచ్చిందేమో అనుకున్నా. అబ్బో లేదు, సూపర్గా ఆడాడు. గట్టిగా మాట్లాడదాం. అలాగే ప్రోమో 2 సరిగ్గా చూసండి అందరు ఎదవా. ఒకసారి చూడండి. చూసిన వాళ్ళకి ఏమనిపించింది? తనూజ ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ ఆర్ సీరియల్ యాక్టింగ్ చేశారా, ఆర్ నిజంగానే డీహైడ్రేట్ అయ్యారా అనిపించిందో అర్జెంట్గా కామెంట్ చేయండి. ఎమాన్యుల్ ఆట తీరుపైన కామెంట్ చేయండి. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్, అక్కడ ఉన్న ప్లేయర్స్కి ఏమైనా ఇంజస్టిస్ జరిగిందా అది కూడా కామెంట్ చేయండి. మాధురి గేమ్ చేంజరా అది కూడా కామెంట్ చేయండి. సంజన ఆ గ్రడ్జ్ ఇంకా కొనసాగుతుందా దివ్యానికిత గారి మీద అది కూడా కామెంట్ చేయండి. చాలా అంశాలు ఉన్నాయి, మనం గట్టిగా మాట్లాడుకుందాం. బట్ షార్ట్ అండ్ స్వీట్గానే మాట్లాడుకుందాం. సో కంగారేం పడొద్దు. సో మీరు కామెంట్ చేస్తూ మన వీడియోని లైక్ చేసి కుదిరితే హైప్ చేస్తే ఎక్కడికో వెళ్తుంది. ఓకేనా? సరే, ఇంక మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. ప్రోమో 2 రివ్యూ అండ్ అనాలిసిస్ గురించి గట్టిగా మాట్లాడదాం. ఆల్రెడీ దీని ముందు వీడియో నేను క్లియర్గా అప్డేట్, ఎమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు, అయేషా సెల్ఫ్ ఎఫెక్ట్ అయ్యింది, ఇవన్నీ చెప్పాను కదా. సేమ్ థింగే. బోన్ రిలేటెడ్ టైప్ టాస్క్ అనే కదా, అదే బోన్ ప్లేస్లో హ్యాట్ పెట్టారు. సో ఒకటి, ఆ టాస్క్ పెట్టడం వల్ల క్లియర్గా తెలుస్తుంది ఏందిరా అంటే, చరిత్ర చెప్తుంది. చరిత్ర ఏం చెప్తుందిరా అంటే, ఆ టాస్క్ ఎప్పుడు పెట్టినా అబ్బాయిలే విన్ అవుతున్నారు, అబ్బాయిలే విన్ అవుతారు కూడా. ఇదేదో అమ్మాయిలు తక్కువగా చూడడం అని కాదు, కానీ ఆ టాస్క్లో మెజారిటీ ఆఫ్ సక్సెస్ కాదు, ఇప్పుడు వరకు 100% సక్సెస్ ఆర్ ఫ్యూచర్లో పెట్టిన 99.999% అబ్బాయిలే విన్ అవుతారు. ఇంపాసిబుల్. అంత ఎజిలిటీ చాలా ఉండాలండి. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, కానీ అన్యాయమే అమ్మాయిలకి. నేను అందుకే ఇందాక మిడ్ నైట్ వీడియోలో చెప్పా, బిగ్ బాస్ చేతిలో ఉంటుంది ఎవరిని కెప్టెన్ చేయాలా అని. నాకేమనిపించిందిరా అంటే, మొత్తం 6 ఉన్నారు, 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. లైక్ ఎవరెవరు ఉన్నారు సరిగ్గా చూస్తే ప్రోమోలో, నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ నాయర్, కళ్యాణ్ పడాలా, ఎమాన్యుల్ అబ్బాయిల దగ్గర నుంచి. అమ్మాయిల దగ్గర నుంచి దివ్యానికిత, తనూజ అండ్ రీతూ చౌదరి. అంటే సుమన్ శెట్టి డబ్బులు ఎక్కడికో వెళ్ళిపోయాయి. సో సుమన్ శెట్టి డబ్బులు ఐదర్ పవన్ కళ్యాణ్కి వెళ్ళి ఉంటే, లేకపోతే ఎవరికి వెళ్ళి ఉంటే, నిఖిల్ నాయర్కి బ్లూ టీమ్ వాళ్ళ డబ్బులన్నీ నిఖిల్ నాయర్కి వచ్చాయి. సో క్లియర్గా తెలుస్తుంది. సో 6, అందులో 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. బిగ్ బాస్ తడుచుకుంటే ఇంకో గేమ్ పెట్టవచ్చు, బ్యాలెన్స్డ్గా ఉండే ఒక గేమ్ పెట్టవచ్చు, ఆర్ ఏకాభిప్రాయం టాస్క్లు పెట్టవచ్చు, రకరకాలుగా పెట్టవచ్చు. బట్ బిగ్ బాస్ వాంట్స్ ఒక మేల్ పర్సన్ కెప్టెన్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. సో నాకైతే అదే అనిపించింది. సో బిగ్ బాస్ నాకు తెలిసి నిఖిల్ నాయర్ని కెప్టెన్ చేద్దాం అనుకున్నాడేమో అని నాకు అనిపించింది. నాకు నిన్న వచ్చిన అప్డేట్లో నిఖిల్ నాయర్ ఉన్నాడని నాకు తెలియదు, కళ్యాణ్ ఎమాన్యులే ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు కెప్టెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇలాంటి టాస్క్ పెట్టాడు. ఇది అన్యాయం, తనూజకు కానీ దివ్యకు కానీ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం అని చెప్పాను. మీరు గమనించిన మాధురి గారు కూడా ఆలే, అంటే మాధురి గారు మనీ కూడా సాక్రిఫైస్ అయింది. సో నిఖిల్ నాయర్ని విన్ చేద్దాం అనుకుంటే అది అటు తిరిగి ఏమైంది, ఎమాన్యుల్ సూపర్ డూపర్గా ఆడాడు. అసలు అప్పటికీ నాకు అర్థం కావట్లే. నిఖిల్ నాయర్ లెగ్స్ ఎంత ఉంటుంది, ఫస్ట్ మూమెంట్ కదా, నువ్వు ఎంత ఫాస్ట్గా అక్కడికి రీచ్ అయ్యావు అనేది ఇంపార్టెంట్. నిఖిల్ నాయర్ హైట్ అయింది, మనోడు హైట్ అయింది కళ్యాణ్. నిఖిల్ నాయర్ తర్వాత ఎక్కువ ఛాన్స్ ఉండేది కళ్యాణ్. అలాంటిది కళ్యాణ్ వెళ్ళిపోయాడు, నిఖిల్ నాయర్ ఒక్కసారి వచ్చింది, ఎమాన్యుల్ అలా ఆడాడు అంటే అసలు సూపర్ డూపర్. అసలు బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఆ మూమెంట్ కానీ, ఆ హోల్డింగ్ పవర్ కానీ అసలు అల్టిమేట్, సూపర్ డూపర్. ఈ విషయంలో అప్రిషియేట్ చేయాల్సింది ఎమాన్యుల్ని. మామూలుగా ఆడట్లేదు టాస్క్లు మాత్రం. కానీ దీనివల్ల బొక్క ఎవరికరా అంటే, ఈసారి ఈ టాస్క్లో బాగా ఆడాడు, మంచి పేరు కూడా వస్తుంది, గుర్తింపు కూడా వస్తుంది. కానీ అన్నిటికన్నా బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? కెప్టెన్ అవ్వడం. ఇప్పుడు కెప్టెన్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకొక వారం ఇమ్యూనిటీతో ప్రాబ్లం కాదు, ఓట్ బ్యాంక్తో ప్రాబ్లం కదా. ఎమాన్యుల్ ఫ్యాన్స్ ఆలోచించండి, ఇప్పుడు నెక్స్ట్ వారం కూడా కెప్టెన్ అవ్వడం వల్ల నామినేషన్స్లో ఉండడు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేస్తారు. ఒకవేళ మనోడు కెప్టెన్ కాకపోయింటే ఎవరో ఒకరు నామినేట్ చేద్దరు, కంపల్సరీగా నామినేట్ చేద్దరు. ఇప్పుడు వరకు నువ్వు నామినేషన్లో లేవు, నువ్వు సేఫ్గా ఆడేస్తున్నావు అని చెప్పి ఎవరో ఒకరు నామినేట్ చేస్తారు. లైక్ మొన్న కూడా నువ్వు సరిగ్గా ఆ టికెట్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు, నీకు నువ్వు యూజ్ చేసుకోవచ్చు, ఏదో ఒక రీజన్తో లాగిద్దరు. కానీ ఇప్పుడు కెప్టెన్ అవ్వడం వల్ల నామినేషన్స్లోకి రాడు. సో 7 వారాలు నామినేషన్స్లో రాలేదు అంటే సందీప్ మాస్టర్ రికార్డ్ ఇంకా బ్రేక్ చేసాడు, డ్రా చేసాడు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఎమాన్యుల్ అనే పర్సన్కి ఇంకా ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అవ్వదు. ఇంకా 8వ వారం 9వ వారం వచ్చినా కూడా పర్స్ ఉండదు. మిగిలిన తనూజ కానీ కళ్యాణ్ కానీ వేరే వాళ్ళకి కాంక్రీట్గా అది అలా పెంచుకుంటూ పోతున్నారు. మనోడికి మాత్రం ఓట్ బ్యాంక్ జనాలకు అలవాటు అవ్వాలి కదా, ఎమాన్యుల్ ఒకటి ఉన్నాడు నామినేషన్లోకి వచ్చాడు ఓటు వేయాలని చెప్పి. నేనేం ఎమాన్యుల్ పియర్లా చెప్పట్లేదు, ఇలా ఎవరికి జరిగినా అది అన్యాయమే.
అంటే అన్యాయం కానీ తెలియకుండా జరిగిన అన్యాయం ఇది. ఇంకేం చేయలేమండి, రాతల రాసుంది. సో ఈ గేమ్లో నేను అప్రిషియేట్ చేద్దాం అనుకునేది ఇమాన్యుల్ సూపర్ డూపర్గా ఆడారు. అక్కడ నిఖిల్ నాయర్, కళ్యాణ్ లాంటి హేమీలు ఉన్నా కూడా, అంత స్ట్రాంగ్ లెగ్స్, అంత టాల్ లెగ్స్, అంత మజిల్ పవర్ ఉన్నా కూడా మనోడు గెలిచాడు చూసారా, సూపర్ డూపర్. నెక్స్ట్ ఒకటి ఒప్పుకోవాలి, ఈ ఆట ఇంజస్టిస్, అన్యాయం పాపం అమ్మాయిలకి. ఇలాంటి టైప్ ఆఫ్ ఆట మధ్యలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో, మధ్యలో సిరీస్ ఆఫ్ టాస్క్లో ఏదో ఒక టాస్క్ అయినా పెట్టొచ్చేమో కానీ ఇక్కడ లాస్ట్ వెడ్డిక్ట్ దగ్గర ఇది ఏందో మరి నాకు అర్థం కాదు. కంప్లీట్ ఇంజస్ట్, దివ్యాకైనా, తనూజకైనా, రీతుకైనా అందరికీ ఇంజస్టిస్. కష్టం వాళ్ళు పాపం గెలలేరు అది. సో లాస్ట్లో ఒకటి జరిగింది, ఇమాన్యుల్ కెప్టెన్ అయిపోయాడు. ఇమాన్యుల్ కెప్టెన్ అయిపోయిన తర్వాత తనూజ చేస్తుంది, చాలామంది అనుకుంటారు సీరియల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుందని. కదా అక్కడ క్లియర్గా వాళ్ళు చేతులు పాముతున్నారు, డీహైడ్రేట్ అవుతుందని తెలుస్తుంది, వాటర్ పడ్డా ట్రై చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్మారంటే అక్కడ ఆ ఆట దోల తీరిపోయిన ఆట. అది మామూలు దోల తీరిపోదు అసలు, చెప్తున్నాను కదా. అందుకే ఇమాన్యుల్కి సెల్యూట్ అని కొట్టే, అంత ఏమంటారు ఇమ్యూనిటీ కాదు, ఆ దమ్ము వచ్చేస్తుంది. అయినా కూడా ఆడేది చూసారా, అనకూడదు కానీ ఆ కట్అవుట్తోని. సో ఆబ్వియస్గా మరి ఆ తనూజకి రాదా, తనూజకి ఎందుకు వచ్చింది, మరి దివ్యాకి రాదా, రీతుకి రాదా అంటే తనూజ చివరి వరకు ఉంది కదా. సో చివరి వరకు ఎనర్జీ డ్రైన్ అవుట్ అవుతుంది కదా. సో మీరైతే అర్థం చేసుకోవాలి. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ నిజంగానే ఆమె ఫ్యూల్ అయిపోయింది, డీహైడ్రేట్ అయింది, కళ్ళు తిరుగుతున్నాయి, క్లియర్గా తెలుస్తుంది. సెటరేట్ అయిపోయి ఉంటారు, లేకపోతే మనకు అప్డేట్ వస్తుంది సీరియస్ అయితే. సో నథింగ్ సీరియస్, బట్ ఆ ఇన్స్టెన్స్కి కళ్ళు తిరిగితే సో కొంచెం డీహైడ్రేట్ అయ్యారు కాబట్టి వాటర్ పడితే హైడ్రేట్ అయిపోతారు. సో అంతకు మించి చేయలేదు. అలా పర్ఫార్మెన్స్ చేసే ఉంటే ప్రోమోలో అన్నిసార్లు జరిగినట్టు ఎక్కడో దగ్గర మాట్లాడతారు, ఆ చివరైనా మాట్లాడతారు. అక్కడ జస్టిస్ ఇంజస్టిస్ లేదు, ఇంకా సింపుల్. వాళ్ళిద్దరూ కెప్టెన్ అవ్వలేదు, ఇమాన్యుల్ ఒకరోజు కెప్టెన్ అయ్యాడు. బట్ ఇమాన్యుల్ అన్యాయంగా అయిపోలేదు కదా, ప్రతిసారి ఆ హ్యాట్ పట్టుకొని అయ్యాడు కాబట్టి అక్కడ కంటెంట్ చేయడానికి కూడా ఎవరికీ ఉండదు. కంటెంట్ చేసినా కూడా దానికి పాయింట్స్ యాడ్ అవ్వవు. అందుకే చూడండి మీరు, ఇమాన్యుల్ ఇచ్చిన క్యాప్ ఎవరికి ఇచ్చారు లాస్ట్కి, మాధురి గారికి ఇచ్చారు. అక్కడ సంజన కూడా ఇవ్వలేదు. సంజన ఇస్తే మళ్ళీ ఫేవరిజం అంటారు. అండ్ అక్కడ ఎడిటర్ మై కట్ చేశాడు చూసారా, మీకు అర్థమైందా? హ్యాట్ తీసుకెళ్ళి ఇమాన్యుల్ సంజన గారికి ఇస్తే వద్దు ఇమాన్యుల్ మాధురి గారు అంటారు, రాంగ్ జరుగుద్ది నాకు ఇవ్వండి ఇస్తారు చూసారా. నాకు తెలిసినంత వరకు అది లాస్ట్ క్లిప్ కాదు. ఒకసారి హ్యాట్ ఇమాన్యుల్ వెళ్ళి హ్యాట్ తీసుకెళ్ళి సంజనాకి ఇస్తే సంజన ఏమో జస్ట్ గేమ్లా చూడకుండా అక్కడ దివ్యని ఎలిమినేట్ చేసింది చూసారా. సో అక్కడ క్లియర్గా గ్రడ్జ్ ఉందని అర్థమైపోయింది. అక్కడ మామూలుగా ఏం చేయాలి, ఈ గేమ్ కాన్సెప్టే స్ట్రాంగ్ ప్లేని లేపియాలి. నీ ఫేవరెట్ చెప్తా కాన్సెప్ట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్, నీ ఫేవరెట్ ప్లేని ఎవరినైతే కెప్టెన్గా అనుకున్నావో వాడికి ఎదురుగా ఉండే స్ట్రాంగ్ పర్సన్ని తీసేయాలి. బట్ ఈమె అవేమీ లేకుండా జస్ట్ కుళ్ళు గ్రడ్జ్తో దివ్యాన్ని తీసేసింది. సో దివ్యాన్ని తీసేయడం వల్ల అది బొక్కపడింది, అందరూ అవాక్కారు. అందుకే మేబీ ద నెక్స్ట్ టర్న్ సంజన గారికి ఇవ్వబోయి అప్పుడు రిలీజ్ అయ్యాడు. మాధురి గారు చెప్పినారు వద్దు మళ్ళీ అదే బొక్క అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నిఖిల్ నాయర్ నాకు తీయలేదనుకోండి, లెట్స్ సే తనూజాని ఎవరన్నా తీసేసింది అనుకున్నప్పుడు ఇమాన్యుల్కే కదా బొక్క, అప్పుడు ఇచ్చి ఉంటాడు హ్యాట్. బట్ మన బీబీ మాయే ఎడిటింగ్ తెలుసు కదా, అలా కట్ చేసి ఉంటాడేమో నా ఫీలింగ్. మీకు ఎంతమందికి అలా అనిపించింది చెప్పండి. సో ప్రాసెస్ ఏంటంటే 6 ఉన్నారు, 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు, అమ్మాయిలు. సో బజెట్ సౌండ్ వస్తుంది, అది పట్టుకోవాలి. లాస్ట్ వరకు ఎవరైతే హోల్డ్ చేసో సర్కిల్ నుంచి వస్తారో వాళ్ళు, బయట ఎవరైతే ఉన్నారో ఆట ఆడలేని వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు అనుకోండి, అందుకే మాధురి గారికి అన్నిసార్లు ఇచ్చారు. సో చాలా తెలివిగా ఇవ్వాలి. ఎవరైతే మనకి జెన్యున్గా సపోర్ట్ చేస్తారో, బుర్ర పెట్టి స్ట్రాంగ్ ప్లేని తీస్తారో వాళ్ళకి ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం, ఫస్ట్ చూడండి అది అంత కాలమే కాటేస్తే ఏమవుతుంది అనేది. ఫస్ట్ నిఖిలే పట్టుకున్నాడు, అక్కడ ఇమాన్యుల్ పట్టుకోలేదు, నిఖిల్ పట్టుకున్నాడు. నిఖిల్ పట్టుకొని ఏం చేస్తాడు, ఇక్కడ నిఖిల్ నాయర్ తప్పు లేదు. అక్కడ ఎవడు బాగా మంచి ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు, ఎవడు స్ట్రాంగ్ లెగ్స్, లాంగ్ లెగ్స్, టాల్ లెగ్స్ ఇలా అనుకొని చూస్తే కళ్యాణే కదా, మిలిటరీ పర్సన్ కాబట్టి గట్టిగా ఆడతాడు. సో కళ్యాణ్ లేపేశారు. మీరు అనొచ్చు ఇమాన్యుల్ లేపొచ్చు కదా, ఇమాన్యుల్ అంతలా ఆడతాడని నిఖిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఇప్పుడు నిఖిల్ ప్లేస్లో నేనున్నా కళ్యాణ్నే లేపేస్తాను. సో కళ్యాణ్ లేపేశారు. కళ్యాణ్ని లేపాలంటే ఒక ట్రస్ట్ ఉండే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అందుకే గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నారు, లేపేశారు. వెరీ గుడ్, అది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ సంజనాకి ఇచ్చాడు. ఇక్కడ బిస్కెట్ చేసింది సంజనాకి ఎంత గ్రడ్జ్, ఎంత కుల్లిరా అంటే ఆమె ఫస్ట్ నుంచి దివ్యానికిత మీద గట్టిగా మనసులో పెట్టుకుంది. ఆ విషయం మీద చాలాసార్లు గొడవ పెట్టుకుంది. అంతెందుకు నిన్న కూడా ఆ ట్రాష్ గొడవ దివ్యాని ఏదో ఎక్స్పోజ్ చేద్దామనే చేయడం తప్ప ఇంకేమీ లేదు. సో ఇప్పుడు కూడా అక్కడ నిఖిల్ నాయర్ లాంటి స్ట్రాంగ్ పర్సన్ తీయకుండా జస్ట్ ఆమె గ్రడ్జ్ యూజ్ చేసుకుని దివ్యానికితని తీసుకుంది. అందుకే దివ్యానికిత నీకు అసలు ఆట అర్థమవుతుందా, నువ్వు ఎవరిని చేద్దాం అనుకుంటున్నావు, ఇమాన్యుల్ చేయాలన్నప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ తీయాలి కానీ నన్ను చేస్తున్నావు ఏంటి, సెన్స్ ఉందా, అన్ని పాయింట్లు కరెక్టే. సో ఇంత దారుణంగా గ్రడ్జ్ పెట్టుకుంటే ఆడియన్స్ దగ్గర నెగిటివిటీ తెచ్చుకోవడం తప్ప ఏమీ ఉండదు. సో దాని తర్వాత
దాని తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ సూపర్. ఇప్పుడు మాధురికి ఇస్తాడు. మాధురికి ఇచ్చినప్పుడు ఇప్పుడు నిఖిల్. నాకు తెలిసి లాస్ట్ కట్ ఉందో చూసారు, ఇమ్ము అక్కడ ఇవ్వద్దు అని చెప్పి మేబీ ఇక్కడ అయ్యి ఉంటుంది. మళ్ళీ సంజనకి ఇచ్చినప్పుడు అమ్మో అప్పుడు ఇమాన్యుయల్ అనుకుంటాడు వద్దొద్దు అమ్మ మళ్ళీ ఏదో బొక్క పెట్టేటట్టు ఉందని చెప్పి మాధురికి ఇస్తే మాధురి నిఖిల్ తీస్తుంది. పర్ఫెక్ట్ స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకెళ్ళిపోవడమే ఆట అక్కడ. తర్వాత ఇంకే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇమాన్యుయల్ వచ్చి మళ్ళీ పట్టుకున్నాడు, మాధురికి ఇచ్చారు, మాధురి రితుకి ఇచ్చి సింపుల్, నువ్వు సపోర్ట్ లేకుండా ఏ టాస్క్ ఆడలో చూడలేదన్నారు. అక్కడ మ్యాటరు సపోర్ట్ లేకపోవడం కాదు. మనం గొడ్లిప్ మాట్లాడుకుంటే అక్కడ ఉన్నది ఎవరు, ఆమె క్లియర్గా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తుంది, అర్థమైపోయింది. ఒకవేళ తనూజకి వస్తే తనూజకి కూడా చేద్దును. అక్కడ ఆమెకు ఫర్ ఎవరు ఉన్నారు, తనూజ. సో తనూజని ఎందుకు లేపుతారు అక్కడ? తనూజ కూడా ఇప్పుడు వరకు ఆడిన టాస్క్లో ఆల్మోస్ట్ 90% సపోర్ట్ తీసుకుని ఆడింది. రితు చౌదరి కూడా సపోర్ట్ తీసుకుంది, కానీ ఒక 60-70% కొన్ని ఇండివిజువల్గా కూడా ఆడింది. మ్యాటర్ అది కాదు. తనూజని సేవ్ చేయాలి, రితుని లేపియాలి అన్నప్పుడు ఏదో ఒక పాయింట్ పెట్టాలి కాబట్టి అక్కడ పాయింట్ పెట్టినట్టు అనిపించింది, అంతకుమించి చేయలేదు. లాస్ట్లో ఇంకా క్లీన్ స్వీప్ పట్టుకున్నాడు. ఆ ఎడిటింగ్లకి జిమ్మికి మానేస్తే మాధురి అంటే కాసేపు ఇగ్నోర్ చేయండి, ఇందాక క్లిప్ అని చెప్పాను కదా, మాధురి గారికి చెప్తారు క్లీన్ స్వీప్, తనూజని లేపేస్తారు. ఇమాన్యుయల్ హస్ బికమ్ ద క్యాప్టెన్. ఇది మీరు సెలబ్రేట్ చేసుకుంటారో బాధపడతారో అది మీకే వదిలేసాను. బట్ ఈ ఆట పరంగా చూస్తే ఇమాన్యుయల్ టాప్ నాచ్, సూపర్గా ఆడాడు, సూపర్ డూపర్గా ఆడాడు. ఇద్దరు ఉన్నారు సరైన వాళ్ళు, నేను ఒక్కలే ఉన్నారేమో అనుకున్నాను. నిఖిల్ నాయర్, కళ్యాణ్ హైలైట్ అసలు. బట్ అది ఇమాన్యుయల్కి ఇండైరెక్ట్గా బొక్కపడింది. సో కాలమే చెప్తుంది ఇది ఏమవుతుందని. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సేఫ్. అది లాస్ట్లో తనూజ గారిది ఏమి లేదు, ఆ ఆటే దోలు తిరిపే టాస్క్. సో ఆబ్వియస్గా డీహైడ్రేట్ అవుతారు. అక్కడ డీహైడ్రేట్ అయ్యారు. డీహైడ్రేట్ అవడం వల్ల కళ్ళు తిరిగాయి, అందుకే అలా చేతులు రబ్ చేస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు, ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒకవేళ పర్ఫార్మెన్స్ చేస్తే ఏదో అరవడం, బాధపడడం, ఏడవడం ఏదో ఒకటి చేస్తారు కదా, అంతకు మించి చేయలేదు. కావాలని చెప్పి ఎవడు 24 108 కెమెరాలు ఉంటాయి అనుకుంటే అన్ని కెమెరాల ముందు ఎందుకంట చీప్ పర్ఫార్మెన్స్ చేస్తారు. నిజంగానే కళ్ళు తిరిగి క్లియర్గా తెలుస్తుంది కదా, అంతకుమించి ఏం లేదు. ఓవరాల్గా ప్రోమో పైన స్పందన అనేది నాకు తెలిసిన అప్డేట్ని ప్రోమోల్ని లింక్ చేసి నా బుర్రను యూస్ చేసి చెప్పింది. ఇది మీకు ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.